దివి గారు, ఏమైనా మిస్ అయితే చెప్పండి, నేను దీపు వెళ్ళి వెంటనే తెచ్చేస్తా. అమ్మో అన్నయ్య, మళ్ళీ అంటే నా వల్ల కాదు, నేను ఇప్పటికే అలసిపోయాను. ఏం అవసరం లేదులే, అన్నీ తీసుకొచ్చారు. థ్యాంక్స్ వదిన, బతికించావు. సరే సరే, మీరిద్దరూ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, వెళ్ళండి. సరే సరే. అమ్మో, ఇప్పుడు గాని వియ్యపురాలు కంటపడ్డాననుకో, కట్టం డబ్బులు అడుగుతుంది. కాసేపు కనిపించకుండా తిరగటమే బెటరు. ఏంటి 7 హిల్స్ మావయ్య, ఇది టెన్షన్ పడుతున్నట్టున్నారు? 7 హిల్స్ మావయ్య, 7 కొండల మావయ్య అని ఇంగ్లీష్ లో చెప్పా. బాబు కనిపించవు గాని భలే కామెడీ చేస్తావు నువ్వు. మినిస్టర్ గారు ఫోన్ చేయమన్నారు. మినిస్టరే మాట్లాడొస్తానే. అబ్బా పండి మావయ్య, కాని కాని కాని. నమస్కారం బాబు. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాడమ్మా. అమ్మా, ఆంటీ వాళ్ళు వచ్చారు. వెళ్ళండి ఆంటీ, వెళ్ళండి. రండి రండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అమ్మ దివ్య, ముత్తైదువులు వచ్చేశారు, వాళ్ళకి పసుపు గంధం రాయ్. మా అమ్మాయి కూడా రాస్తుంది. అలాగే పిన్ని. కుమారి, నువ్వు గంధం రాయి, నేను పసుపు రాస్తాను. ఎందుకు పర్టికులర్ గా గంధమే రాయమంటుంది? పసుపు ఎందుకు రాయమనట్లేదు? ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. నేను పసుపే రాస్తాను. లేదు, నేను పసుపే రాస్తాను. అవును, కొత్త కోడలు కదా, పసుపు రాస్తేనే చాలా బాగుంటుంది. అవునవును, మా అమ్మాయి పసుపు రాస్తుంది. సరే పిన్ని గారు, మీరు ఎలా అంటే అలా. రా కుమారి, పసుపు తీసుకో. కుమారి, ఏం చేస్తున్నావు? పసుపు రాయాల్సింది కాళ్ళకి. కాళ్ళకి రాయాలా? అవును, చిన్నత్తయ్య పిన్ని గారు చెప్పారు కదా, రాయి. రాయి. ఏరా దీపు, నీ వైఫ్ కి గంధం ఎక్కడ రాయాలో పసుపు ఎక్కడ రాయాలో కూడా తెలీదా? తను కోటీశ్వర్ల డాక్టర్ అన్నయ్య, ఇలాంటివన్నీ తనకేం తెలుస్తాయి? మీ వదిన కూడా కోటీశ్వరుల అమ్మాయి.
తను అన్నీ తెలుసుకొని రాలేదా? అయినా లేడీస్ మ్యాటర్స్ మనకెందుకు అన్నయ్య? ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదరా, అన్నీ నేర్పించు. ఆ, ఆ. అక్క ఇప్పుడు ఈ చీరలు ఎందుకు తెచ్చావు? పూజ చేయబోయే ముందు అమ్మవారి ముందు ఈ చీరలు పెట్టి అమ్మవారికి అందరూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆ అమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత
నీకేం కాలేదు కదమ్మా? ఏంటి కుమారి ఇది? కాస్తైనా చూసుకోవా? ఎంత ఖరీదైన చీరలు ఇవన్నీ పాడు చేసేసావు. సారీ అక్క, పొరపాటున చేయి జారింది. ఏంటి పొరపాట? ఎంతో ఇష్టపడి తీసుకున్న చీరలవి. అయితే మాత్రం నా కూతురు ఏమైనా కావాలని చేసిందా? పొరపాటైందని చెప్తున్నా వినకుండా ఇంటికొచ్చిన ముత్తైదుల ముందు మా పరువు తీస్తారా? ఈ రోజు చూడాల్సి వస్తుంది. ఊరుకోమ్మ కుమారి. దివ్య, పండగ పూట కొత్త కోడలతో కన్నీళ్లు పెట్టిస్తావా? ఆఫ్టర్ ఆల్ చీరల కోసం కుమారిని ఏడిపిస్తావా? కావాలంటే ఇలాంటి చీరలు 100 కొనిస్తాను. ఈ మాత్రం దానికే మీ ఆస్తులన్నీ పోయినట్టు బాధపడతావా? అయ్యో అత్తయ్య, మేం బాధపడుతుంది మా గురించి కాదు, కుమారి గురించే. తాయారు పిన్ని గురించే. మా గురించి నువ్వు బాధపడ్డవేంటి? మీరు ఇష్టపడి తీసుకున్న ఖరీదైన చీరలు నా వల్ల పాడైపోయాయనే కదా మీరు ఫీల్ అవుతున్నారు. అయ్యో చెల్లి, ఆ చీరలు మేమిష్టపడి తీసుకున్నాం కానీ మా కోసం తీసుకున్నవి కాదు. మరి ఎవరి కోసం తీసుకున్నారు? మీకోసమే పిన్ని గారు. వాళ్ల కోసం మీరు చీరలు తీసుకోవడం ఏంటి? వాళ్ళు తొందరపడి తక్కువ కాస్ట్ చీరలు తీసుకున్నారు కదా అత్తయ్య. మాకేమో ఖరీదైన చీరలు తీసుకున్నాము. పాపం కుమారి కొత్త కోడలు కదా, తక్కువ ధర చీరలు కడితే ఏం బాగుంటుందని మేం తీసుకున్న ఖరీదైన చీరల్లో సగం చీరల్ని కుమారికిద్దామనుకున్నాం. ఆ చీరలే పూజలో పెట్టాం భూనా. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని కుమార్కి ఇద్దాం అనుకున్నాం. ఇంతలోనే ఇలా జరిగింది. మరి ఈ విషయం ముందు వాళ్ళకి చెప్పాలి కదా.
అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని చెప్పేలోపు చెడు జరిగిపోయింది అత్తయ్య. మేమైనా ఏం చేస్తాం, వీళ్ళకే ప్రాప్తం లేనట్టుంది. ఒరే దీపు, మీ ఆంటీకి వైఫ్కి మరీ అంత తొందర ఏంట్రా? కనీసం చెప్పే వరకు ఆగకుండా చీరని చెడగొట్టేశారు. వాళ్ళేం కావాలని చేయలేదన్నయ్య, ఏదో పొరపాటున జరిగినట్టుంది. పిచ్చి కాదరా, పైత్యం. చెల్లి, ఇదిగో తీసుకో. నీకోసం తీసుకున్న చీరలు నీ వల్లే పాడైపోయాయన్న బాధలో అలా అన్నాను. నువ్వేం ఫీల్ అవ్వకు. పూజ అయిపోయాక డ్రై వాష్కి ఇచ్చి ఈ చీరని కట్టుకుందో గాని, ఓకే? ఈ పూటకి ఆ తక్కువ ధర చీరలే కట్టుకో. ఇంకేం చేస్తాం మరి? ఏమిటి కోడళ్ళిద్దరూ గొడవ పడుతున్నట్టున్నారు? అదేం లేదు మావయ్య. చేతిలో ఎన్ని డబ్బులు కట్టలున్నాయేంటి? ఎవరికి ఇవ్వటానికి? ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇద్దరు కోడళ్ళకి చెరో 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తున్నారు. పంతులు గారు వచ్చిన తర్వాత ఈ డబ్బును పూజలో పెట్టి ఆ తర్వాత మీ ఇష్ట ప్రకారం వాడుకోండి. థ్యాంక్ యూ మావయ్య. కోడళ్ళకేనా ప్రసాద్? నాకేం లేదా? ఈ ఆస్తంతా నీదే కదా. పొరపాటు శోభన్ బాబు, త్వరలో ఈ ఆస్తంతా మాది కాబోతోంది. కోడళ్ళు ఇద్దరు బట్టలు మార్చుకురండి, పూజ మొదలు పెడదాం. అలాగే అత్తయ్య. కుమారి, ఎందుకే అంత కోపం? ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి మమ్మీ? నిన్నేమో తను కట్టుకోవాల్సిన చీరని నన్ను తీసుకునేలా చేసింది. ఇప్పుడేమో నాకివ్వాల్సిన చీరని నా చేత్తోనే నాశనం చేయించింది. ఇప్పుడు నేనేం చీర కట్టుకోవాలి? ఆ దివ్యని తక్కువ అంచనా వేయడం వల్లే మనం ఇలా ఎదురు దెబ్బలు తింటున్నాం. ఇకనైనా తొందరపడకుండా, ఆవేశపడకుండా ఆచితూచి అడుగులు వెయ్యాలి కుమారి. అంతా పక్కాగా ప్లాన్ చేస్తున్నాం, కానీ ఫ్లాప్ అవుతున్నాం. ఎక్కడో పొరపాటు జరుగుతోందయ్యా. ఆ దివ్యకి అదృష్టమైనా ఉండాలి, లేదా మనకు దురదృష్టమైనా ఉండాలి. ఆ దివ్యని ఎలాగైనా దెబ్బ కొట్టాలి. ఈ రోజే దెబ్బ కొట్టాలి. అప్పుడే నాకు మనశ్శాంతి.